మొదటి ప్రశ్న రాష్ట్రీయ న్యాయ నియామకాల కమిషన్ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ ఎన్జేసీ ను ఏర్పాటు చేసిన సవరణ ఏది? జవాబు 99వ రాజ్యాంగ సవరణ. 99వ రాజ్యాంగ సవరణ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ ఏర్పాటు చేసిన సవరణ. రెండో ప్రశ్న వస్తువు మరియు సేవల పన్ను జీఎస్టీ ను ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అమలు చేశారు? జవాబు 101వ రాజ్యాంగ సవరణ 2016. భారతదేశంలో వస్తువులు మరియు సేవల పన్ను జీఎస్టీ ను 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2016 ద్వారా అమలు చేశారు. జీఎస్టీ 1 జూలై 2017 నుండి ఇది అధికారికంగా అమల్లోకి వచ్చింది. మూడో ప్రశ్న హిందీని అధికారిక భాషగా గుర్తించే రాజ్యాంగ ఆర్టికల్ ఏది? జవాబు ఆర్టికల్ 343. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 343లోని 1 దేవనాగరి లిపిలో ఉన్న హిందీని కేంద్ర ప్రభుత్వ అధికారిక భాషగా గుర్తిస్తుంది. చివరి ప్రశ్న ఆర్టికల్ 32 మరియు 226 ప్రకారం ఎన్ని రకాల రిట్లు జారీ చేయవచ్చు? జవాబు 5 రకాలు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 మరియు ఆర్టికల్ 226 ప్రకారం 5 రకాల రిట్లు జారీ చేయవచ్చు. వీటిని సుప్రీంకోర్టు ఆర్టికల్ 32 మరియు హైకోర్టులు ఆర్టికల్ 226 రిట్లను జారీ చేస్తాయి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.